భూ యజమానులకు భరోసా భద్రత కల్పించే విధంగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమీకృత భూభారతి పోర్టల్ను రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మిఠాయిపల్లిలో మంత్రి ఆవిష్కరించారు. ప్రతి వ్యక్తికి ఆధార్ ఎలా ఉందో ప్రతి సర్వే నంబర్కు భూదార్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలంలో లైసెన్స్డ్ సర్వేలను నియమించామని తెలిపారు. రోవర్ అనే యంత్రాలను తీసుకొచ్చామని, వాటితో భూకొలతలతో ఇంచు కూడా తేడా రాదని చెప్పారు. ఇదే సమయంలో ఈ నెలాఖరులో 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పొంగులేటి వెల్లడించారు. ఎవరైతే కొనుక్కుంటారో, ఎవరైతే అమ్మాలని అనుకుంటారో మీకు సంబంధించిన వివరాలని ఆ లాగిన్ లో మీరు అప్లోడ్ చేస్తే ఆ ఎంఆర్ఓకి, ఆ సర్వేర్లకి వెళ్ళిపోతుంది. 24 గంటల్లోంచి 48 గంటల లోపే సర్వే చేసి ఎమ్మటే దాన్ని అప్లోడ్ చేస్తాడు. 1 లేదా 2 రోజుల్లో మీరు కొన్న ఆస్తి పూర్తి వివరాలు మ్యాప్ తో మీ డాక్యుమెంట్ కు జత చేయడం జరుగుద్ది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీ మ్యాప్ ఆ డాక్యుమెంట్ తో ఇచ్చే వ్యవస్థే ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ.